జరగని కబ్జాని కబ్జా అని మాట్లాడారు. జరిగిన కబ్జా మీద మాత్రం మౌనంగా ఉన్నారు. ఒక వైసీపీ మాజీ ఎమ్మెల్యే, గతంలో వినుకొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు హైదరాబాద్లోని గండిపేట దగ్గర 10 ఎకరాల ప్రభుత్వ భూమిని తప్పుడు జీవోలు క్రియేట్ చేసి, ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి దాదాపు 1500 కోట్ల విలువైన భూమి, దాన్ని వేరే వాళ్ళకి అమ్మాలని చూస్తే దాన్ని తెలంగాణ రెవెన్యూ శాఖ వాళ్ళు గుర్తించి కేసు పెడితే పోలీసులు మొత్తానికి పోలీసులు ఎంత కష్టపడ్డారంటే, ఈ బొల్ల బ్రహ్మనాయుడు తమిళనాడులోని కాంచీపురంలో పోయి దాక్కున్నాడట. అతన్ని ఫైండింగ్ చేసి మొత్తానికి అతన్ని అదుపులో తీసుకొచ్చారు, కటకటాల వెనక్కి నెట్టేశారు. ఇది ఎవరు మాట్లాడలే. నాకు అర్థం కావట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు అన్నది. అదే పవన్ కళ్యాణ్ అది కబ్జా కాదు, కొన్న పవన్ కళ్యాణ్ కొన్నా అని చెప్తున్నాడు, అమ్మిన రైతులు అమ్మినా అని చెప్తున్నారు. అమ్మినోడు అమ్మినా అని చెప్తున్నప్పుడు కొన్నోడు కొన్నా అని చెప్తున్నప్పుడు అది కబ్జా ఎట్ట అవుద్ది? కబ్జా అంటే ఏంది? బలవంతంగా ఆక్రమణ చేసి అనుభవించడం కబ్జా. ఇక్కడ కబ్జా అనే పదమే తప్పు. కావాలంటే ఒక టెక్నికల్ పాయింట్ ఉంది. ఇది ఎఫ్టీఎల్ భూమి, బఫర్ జోన్ భూమి, ఇది అమ్మేవాడు అమ్మొచ్చా, కొనేవాడు కొనొచ్చా, ఇంతవరకు మాట్లాడితే ఎవరికి అభ్యంతరం లేదు. అది కూడా ఎప్పుడు కొన్నాడు పవన్ కళ్యాణ్? 2014 ముందు కొన్నాడు. ఆ 2014 ఆ సమయంలో కొన్నాడు. ఆ సమయంలో రిజిస్ట్రేషన్ అయింది. అప్పటికే రైతుల పేరుతో ఆ భూమి రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. వాళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ కొన్నాడు, ఆ రైతు నుంచి పవన్ కళ్యాణ్కి రిజిస్ట్రేషన్ అయింది. దాన్ని కబ్జా అని మాట్లాడారు. అసలు కబ్జా కాదది. కానీ బొల్లా బ్రహ్మనాయుడు చేసింది కబ్జా. బొల్లా బ్రహ్మనాయుడు చేసింది తప్పుడు జీవోలు క్రియేట్ చేయటం. ఇది ద్రోహం, రాజద్రోహం ఏదో అంటారు కదా, అది ద్రోహం. ఇప్పుడు ఇంత ద్రోహం చేసి, ఇంత నేరం చేసి, ఇంత కబ్జా చేసి 1500 కోట్ల విలువైన భూమిని ఏదో చేయాలని చూస్తే బ్రహ్మనాయుడు అడ్డంగా దొరికిపోయి రెవెన్యూ శాఖ అధికారులు కేసు పెట్టి పోలీసులు పట్టకొచ్చి కటకటాలు వెనక్కి నెడితే దీని మీద మాట్లాడరు. కానీ పవన్ కళ్యాణ్ మీద మాత్రం అది కాని కబ్జా అని చెప్పి బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక హిడెన్ ఎజెండాలు ఉంటాయి ఇక్కడ. పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాలంటే ఏదో కారణం కావాలి. ఎందుకు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాలంటే అతను సనాతన ధర్మం ప్రమోట్ చేస్తున్నాడు, సనాతన ధర్మం అనేటువంటి ఒక నినాదాన్ని ఎత్తుకున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ని తెలంగాణలోకి రానివద్దు, తెలంగాణలో అతను తిరగనివద్దు, అతన్ని రాజకీయాల నుంచి భయపెట్టాలి, బెదిరించాలి. అందుకని కొంతమంది తెలంగాణని ముసుగేసుకొని, కొంతమంది లేదు కబ్జా అని పేరు పెట్టి మరి కొంతమంది ఏదో టెక్నికల్ కారణాలు ఏదో ఒకటి పట్టుకొచ్చి పవన్ కళ్యాణ్ బదనం చేసే ప్రయత్నం. ఇది నిజంగా తెలంగాణ భూములు కనుక కబ్జా అయ్యి మాట్లాడే కాడికైతే అందరి గురించి మాట్లాడారు కదా, బొల్ల బ్రహ్మనాయుడు గురించి కూడా మాట్లాడారు కదా. మరి గండిపేటని 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే అది కూడా 1500 విలువైన కోట్ల భూమి అంటున్నారు. దాని మీద మాట్లాడరా? అంటే మనకు కావాల్సిన విషయంలో ఒక రకంగా, మనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ విషయంలో ఒక రకంగా. అంటే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తూ మాట్లాడిన వాళ్ళ వెనకాల వైసీపీ ఉందా? వైసీపీ ఒకవేళ లేకపోతే ఈ బొల్ల బ్రహ్మనాయుడు కబ్జా గురించి కూడా మాట్లాడారుగా. మరి దీన్ని మీరేమంటారు? కామెంట్ చేయండి.